పొందూరు ప్రిన్సిపాల్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశం. పొందూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె అప్పలరాముపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లా సూపరింటెండెంట్కు సూచించింది. క్రిమినల్ సవరణ చట్టం 2013 సెక్షన్ 354A కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను 9వ తేదీన జారీ చేసినట్లు కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన కళాశాల మహిళా అధ్యాపకులు, విద్యార్థులు అప్పలరాముపై కమిషన్కు ఫిర్యాదు చేశారని తెలిపింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు విచారణ జరపాలని లేఖ రాశామని జిల్లా కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారులను విచారణ అధికారులుగా నియమించారని తెలియజేసింది. విచారణ అధికారులు జనవరి 28వ తేదీన పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే విచారణ చేసి ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలో వాస్తవం ఉందని సిఫార్సు చేస్తూ తగిన చర్యలు చేపట్టాలని సూచించారని అన్నారు. లైంగిక వేధింపులు క్రిమినల్ న్యాయ సవరణ చట్టం 2013 సెక్షన్ 354 కింద వస్తుందని కమిషన్ పేర్కొంటూ అప్పలరాముపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. పొందూరు మండలం కింతల గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలలో స్వామివారి కళ్యాణం, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులుగా ధవల గణపతిరావు, సర్పంచ్ సింగూరు రమణారావు, ఎంపీటీసీ కిల్లి శ్రీరామ్మూర్తి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు పొందూరు మండలం కింతల గ్రామంలో గత 64 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరగడం జరుగుతుంది. మాఘ బహుళ పంచమి నాడు సీతారాముల వారి కళ్యాణం చేసి 3 రోజులుగా సప్తమి వరకు మేము శ్రీ సీతారామ కళ్యాణం కింతల గ్రామోత్సవం ప్రజలు, అలాగే గ్రామ పూజలు, అలాగే మాకు ఈ కింతల గ్రామం స్వతంత్రం గ్రామం ప్రజలు పూర్వం నుండి ఈ కార్యక్రమం కింతల గ్రామంలో ప్రతి ఇయర్కి జరుగుతుంది. సీతారామ కళ్యాణ ఉత్సవాలు అయితే ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు మాఘ బహుళ పంచమి, షష్ఠి, సప్తమి 3 రోజుల కార్యక్రమాలు. ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యార్థి 34వ మహాసభలు సెమినార్ అంబేద్కర్ విజ్ఞాన భవనంలో జరిగాయి. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు శ్రీకాకుళం ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభ జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 10,500 ప్రభుత్వ పాఠశాలల్ని రిజిస్ట్రేషన్ పేరుతో, అదేవిధంగా క్లస్టరైజేషన్ పేరుతో నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ పాఠశాలని చైనా విద్యాంశాల పేరుతో మంత్రి నారాయణకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి విద్యార్థులను, యువకులను, ఉపాధ్యాయులను ఐక్యం చేయడానికి మహాసభలో నిర్ణయం తీసుకోబోతున్నాం.